అదేవిధంగా ఈ సందర్భంలోనే ఒక అనుమానం, లక్ష్మీపురం దగ్గర బెల్ట్ షాప్ ఉంది. ఆ బెల్ట్ షాపులో కూడా ఆ టైంలో వేలగాని టైంలో కూడా మద్యం షాపులో కూడా మద్యం సేవించి వాళ్ళు తిరగడం వల్లనే ఆ స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఆ స్కూటర్ని వెహికల్ తోసుకుంటూ పోయి ప్రమాదానికి గురైందని ఇంకొక వర్షన్ సోషల్ మీడియాలో వచ్చింది, అలాగే ప్రధాన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది. వస్తే ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్టులు పెడితే అసలు ఇది నిజంగా జరిగిందా లేదా, కల్తీ మద్యం సేవించారా లేదా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇంకో విధానానికి ఈ రాష్ట్రంలో పూనుకుంటుంది.